మరి 121వ కీర్తన 7వ వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. మనం ఈ వాక్య భాగంలో దేవుడు మన ప్రాణాన్ని కాపాడాలి. మరి ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు అని మన జీవితములో దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గరికి మనం చేరినప్పుడు, దేవునితో కలిసి మనం సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో నిత్యము మన జీవితము నడుస్తున్నప్పుడు ఎలాంటి అపాయం వచ్చినను, మరి కరువు గాని, శత్రువుల భయము గాని, మన జీవితంలో ఎన్ని సార్లు అనేకమైన ఆటంకాలొచ్చి నాశనం చేయాలని చూసినా, అది అసాధ్యం అసలు. జరగదు. ఎప్పుడు జరగదు అంటే, దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవునితో మనం సహవాసం కలిగి జీవించినప్పుడంట, ఏ అపాయము గూడా మన జీవితంలో రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ అంశం ఏందంటే కాపాడే దేవుడు. దేవుడు మన ప్రాణమును కాపాడాలంటే, దేవుడు మన జీవితములలో నెమ్మది, సమాధానము, మన జీవితంలో సుఖ సంతోషములతో కొనసాగించబడాలంటే, మరి మనం ఏం జేయాలి? అనే విషయంలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదట యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూస్తే, ఇక్కడ భక్తుడైనటువంటి యోబు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనంలో, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును అని రాస్తున్నాడు. మొదట మన జీవితంలో దేవుని చేత కాపాడబడాలి. కరువులొచ్చినప్పుడు కాపాడబడాలి. శత్రువుల భయం నుంచి మనం కాపాడబడాలి. అనేకమైనటువంటి రోగములొచ్చినప్పుడు కాపాడబడాలి. లేకపోతే అనేకమైన సమస్యలు మన జీవితములను చుట్టుముట్టినప్పుడు వాటన్నిటి నుంచి తప్పించబడి మనం కాపాడబడాలి అంటే, మొదట మన జీవితంలో ఉండవలసింది ఏందంటే, భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది. భక్తిహీనుడుగా ఉండి మన జీవితంలో కాపాడబడాలి, భద్రపరచబడాలి, క్షేమంగా ఉండాలి అని అనుకోవడం పొరపాటది. మన జీవితంలో భక్తి లేకపోతే, మన జీవితంలో దేవుడంటే భయం లేకపోతే మనము కాపాడబడలేం. అన్ని కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు తట్టుకోలేం. అప్పుడు పడిపోతాం. దానికి ఎగ్జాంపుల్‌గా మత్తయి సువార్తలో మనం చూస్తాము. ఇద్దరు వ్యక్తులను గురించి రాస్తాడు. ఒకడు బుద్ధి కలిగినటువంటి వాడు, ఒకడు బుద్ధి లేనటువంటి వాడు. వీళ్ళు ఒకడేమో ఉసుక మీద ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాని జీవితంలో మనం చూస్తే, వానికున్నటువంటి భక్తిహీనతను బట్టి, మనకున్నటువంటి అపనమ్మకాన్ని బట్టి, గాలి, తుఫాను చెలరేగినప్పుడు, వరదలొచ్చి కొట్టినప్పుడు, ఆ ఇల్లు కూలిపోయెను అని రాస్తున్నాడు. ఇంకొకడు ఇల్లు కట్టినాడు. బండ మీద ఇల్లు కట్టిండు. తన జీవితం అంతా గూడా క్రీస్తులో కట్టబడింది. బండ క్రీస్తుకు సాదృశ్యం. దేవుని పైన ఆనుకున్నాడు. దేవునిలోనే తన జీవితం కట్టబడింది. దేవునితోనే తన జీవితము కొనసాగించినాడు కాబట్టి, ఎన్ని కష్టాలొచ్చినా, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికిని, ఈ ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వానికి ఏదైతే జరిగిందో, అదే బండ మీద కట్టినటువంటి వానికి కూడా జరిగినట్టుగా మనం చూస్తాం. అక్కడ గాలి వచ్చింది, తుఫాను చెలరేగింది, వరదలొచ్చినాయి, అనేకమైనటువంటి శ్రమలొచ్చినాయి. వాటన్నిటిని మరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఇసుక మీద కట్టిన వాని ఇల్లు కూలిపోయింది.
బండ మీద కట్టినటువంటి వాని ఇల్లు కూలిపోలేదు. కారణం అక్కడ ఏందంటే, వాడు లోక సంబంధంగా ఒకడు కట్టిండు. ఒకడేమో క్రీస్తులో ఆత్మీయంగా కట్టబడినాడు. కాబట్టే అతని ఇల్లు కూలిపోలేదు. బండ మీద కట్టినటువంటి వాని ఇల్లు వరదలొచ్చి కొట్టినప్పటికిని, తుఫాను చెలరేగినప్పటికిని ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే అతడు మరి బండ మీద ఇల్లు కట్టబడినట్లుగా మనం చూస్తాం. వాడు భక్తి కలిగినటువంటి వాడుగా కనబడతాడు. కాబట్టి దేవుడు ఆ బండ మీద కట్టబడిన ఇంటిని కాపాడినాడు. బండ మీద కట్టబడినటువంటి వాని జీవితాన్ని దేవుడు భద్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో భక్తిహీనత ఉంటే మనం పడిపోతాం చాలా సార్లు. భక్తిహీనత ఉన్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. నిరాశ చెందుతూ ఉంటాం. మరి అంతే కాకుండా జీవితం ఏమైతదంటే పడిపోతూ ఉంటాం చాలా సార్లు. కొందరు చాలా సార్లు చూస్తూ ఉంటాను నేను. చిన్న చిన్న నిందలొచ్చినప్పుడు, అవమానాలొచ్చినప్పుడు సేవను విడిచిపెట్టినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. లేపోతే దేవి నుంచి తొలగిపోయి, విశ్వాసం నుండి తొలగిపోయి, లోకములో పడిపోయినటువంటి వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యలో చాలామంది రకరకాలుగా నేనొక మాట జ్ఞాపకం చేస్తాను ఏంటిదంటే, క్రైస్తవుల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మరి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్‌లు, బజరంగ దళని మనం ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నాం. అది అందరికి తెలుసు. నేను అనుకుంటున్నాను నేను ఈ మధ్యలో నేను అనుభవిస్తున్నటువంటిదేంటిదంటే, క్రైస్తవులను క్రైస్తవులే నిందిస్తున్నారు. క్రైస్తవులే అవమానపరుస్తున్నారు. వాళ్ళను జీవితాలను పాడు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేకమైనటువంటి నిందలేస్తూ, అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఒక విశ్వాసిని మరి దేవి నుంచి దూరం చేసేవారు ఎవరున్నారంటే, ఎవరు పాడు చేస్తున్నారంటే, మనలోని మనవారే, మన సాటి అయినటువంటి వాళ్ళే, తోటివారే, మన క్రైస్తవులే. మరి అనేకమైనటువంటి ఆహ్, బాధలు పెడుతూ, నిందలిస్తూ, అవమానం చేత అనేకులను కృంగదీస్తూ ఉన్నప్పుడు ఏమైతదంటే, ఈ సేవ లేకుంటవా, క్రైస్తవ జీవితం లేకుంటవా, బాధలు లేకుంటవా, చాలా మంది కృంగిపోయి పడిపోతున్నటువంటి వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి భక్తిహీనత అనేది మన జీవితంలో ఉండకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతే గాకుండా భక్తిహీనులు ప్రాణమును దేవుడు ఎప్పుడు గూడా కాపాడడు. ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాటను చూస్తే 97వ కీర్తన 10వ వచనంలో గనుక చూస్తే 97వ కీర్తన 10వ వచనంలో 97వ కీర్తన 10వ వచనంలో యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చెడుతనము అనేది మన జీవితంలో నుంచి తీసివేయాలి. చెడుతనం అనేది మనం అసహించుకోవాలి. ఎవరిని ఒకరు నిందించడం గాని, అవమానపరచడం గాని, ఒకరిని బాధపెట్టడం గాని, లేకపోతే ఒక దేవుని బిడ్డను దూషించి వారిని అనేకమైనటువంటి కష్టాల పాలు చేయడం గాని, ఇవన్నీ గూడా మనం అవి అసహించుకోవాలి. వాటిని దూరపరుచుకోవాలి. దేవుడు చాలా సార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మంచివారిని ప్రేమించిండు. చెడ్డవారిని గూడా ప్రేమించిండు. ఎవరిని గూడా అసహించుకోలేదాయన. ఆయనను కించపరిచినటువంటి వారిని గూడా ప్రేమించిండు. ఆయనను దూషించినటువంటి వారిని గూడా దేవుడు ప్రేమించిండు. కాబట్టే ఆ ప్రేమను బట్టే ఈరోజు ఆయన సర్వలోకానికి చక్రవర్తిగా నిలబడినాడు. సర్వలోకం ఆయనను ప్రతిగానముల చేత స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. ఈరోజు ప్రపంచమంతా యేసయ్యను ఆరాధిస్తూ ఘనపరుస్తున్నారంటే, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అది. భక్తి. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కువగా చెడుతనమును మరి ప్రేమిస్తున్నాం. చెడుతనం కలిగి జీవిస్తున్నాం. చెడుకే ఎక్కువగా ఆకర్షితులమైపోతున్నాం. చెడు అంటేనే చాలా మంది ఇష్టపడే వాళ్ళున్నారు. కానీ దేవుడంటాడు, నన్ను ప్రేమించే వారలారా చెడుతనమును మీరు అసహించుకొనుడి.
అని జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే చెడుతనమును అసహించుకుంటాడో అట్టివాడు తన భక్తులను ప్రాణములను ఆయన కాపాడతాడు. ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుడు కాపాడతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి భక్తిహీనత అనేది మన జీవితంలో ఉండకూడదు. భక్తి కలిగినటువంటి బిడ్డలుగా దేవుడంటే మరి విశ్వాసం కలిగినటువంటి వారుగా, దేవుడంటే భయం కలిగినటువంటి వారుగా, దేవుని పట్ల నమ్మకం కలిగినటువంటి బిడ్డలుగా మనం జీవించినప్పుడు మన జీవితంలో ఎన్ని వరదలొచ్చినా, ఎన్ని తుఫాన్లు చెలరేగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని తప్పిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో భక్తిహీనత అనేది ఒకవేళ మన జీవితంలో ఉంటే పైనికి కనబడడానికి క్రైస్తవులకు కనబడతాం కానీ నిజంగా భక్తి అనేది మన జీవితంలో కనబడడం లేదు. మన జీవితం ద్వారా అనేకులు మార్పు చెందలేకపోతున్నారంటే కారణం ఏందంటే భక్తి లేదు. దేవుడంటే భయము లేనటువంటి జీవితాలు ఉన్నాయి కాబట్టి అనేక జీవితాలు మరి పాడైపోతున్నాయి. మనము పాడైపోతున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి రెండవది ఏముండకూడదంటే మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడాలి, భద్రపరచాలి. మన జీవితంలో నెమ్మదికరంగా ఉండాలంటే రెండవది ఏందంటే మనలో ఉండవలసినటువంటి లక్షణం ఉండకూడనటువంటిది ఏంటిదంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది ఏముండకూడదంటే మన జీవితంలో ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అని జ్ఞాపకం చేస్తుంది. ఎవరు తీస్తారు ప్రాణాన్ని అంటే మనలో ఉన్నటువంటి దురాశ. దురాశ అనేది ఎక్కువగా ఆశ కలిగి ఉంటారు. నేను గొప్పవాడిగా ఎదగాలని, ఉన్నతమైన స్థితికి ఎదగాలని, లేకపోతే అనేకమైనటువంటి ధన సంపదలను సంపాదించాలని, నేను గొప్పవాడుగా కావాలని చెప్పి ఆ దురాశ ఏం చేస్తుందంటే ఒకసారి తన జీవితాన్ని పాడు చేస్తది. అదే ప్రాణం తీస్తది మన జీవితాన్ని. కొన్నిసార్లు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. గొప్పవాడుగా ఉండాలని, ధనాన్ని సంపాదించాలని దొంగతనాలు చేస్తాడు. దొంగతనం చేసిన వాడు కొన్ని రోజులు దొరకకపోవచ్చేమో సంపాదించుకోవడానికి. పరిగెడతాడు, పరిగెడతాడు, పరిగెడతాడు. అన్నీ సంపాదించుకోవాలని వెళ్తాడు. అనేకమైన దొంగతనాలు చేస్తాడు. పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాడు. సంపాదించుకుంటూ వస్తాడు. బంగారము, వెండి, డబ్బులు అన్నీ సంపాదించుకుంటే తర్వాత ఒకరోజు దొరికిననుకో వాని ప్రాణం పోతుంది. కాబట్టి ఈ దురాశ అనేది మనలో ఉంటే మనం ఏమైతదంటే మనం ప్రాణం కోల్పోతాం. ఇదే సామెతల గ్రంథంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు. చాలా చక్కగా ప్రార్థన చేస్తాడు. అది ఏమని ప్రార్థన చేస్తాడంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తాడంటే 38లో సామెతలు 38లో 7, 8 దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకు అంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని అంటాడు. ఆగూరు అనే ఒక భక్తుడు తన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నేను చనిపోక మునుపు నాకు 2 మనవులున్నాయి. అవి 2 నీ సన్నిధిలో పెడుతున్నాను. అది ఏంటిదంటే మరి తగినంత ఆహారం నాకు దయచేయి. ఐశ్వర్యం కూడా నాకొద్దు. తగినంత ఆహారం నాకు దయచేయి. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువైతే నేను ఉన్నతమైన స్థితికి ఎదిగిపోతే గొప్పవాడిగా నేనైతే ఏమైతదంట తెలుసా? దేవుని మరిచిపోతానేమో. అసలు దేవుడు ఎవరు అని అంటనేమో. కాబట్టి అలాంటి దురాశ నాకొద్దు. తగినంతగా దయచేయి.
నేను ఉండే స్థితిలో నేనున్నంతలోనే నాకు అనుగ్రహించు అని భక్తుడైన ఆగూరు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఆశ ఏందంటే, నేను ఎదగాలి, గొప్పవాడిగా కావాలి, ధనవంతుడు కావాలి, మంచి మంచి లగ్జరీగా నేను జీవించాలి, నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన, దురాశలు మనలో చాలా మంది కలిగి ఉంటాం. అలాంటి దురాశ లేకుండా తగినంతలోనే మనం జీవించడానికి నేర్చుకోవాలి. నేను జ్ఞాపకం చేస్తాను. చాలా మంది, చాలా మంది నాతో అంటారు, "నర్వలో 3000 ఇస్తే నీవు, నీ పిల్లలు 5 మంది ఎట్లా బతుకుతారు? నీ కుటుంబం ఎట్లా నడుస్తుంది అసలు? నువ్వు రాను పోను ఆ బండి పెట్రోల్‌కే సరిపోతాయి గదా! మరి ఎట్లా నడుస్తది? ఇక్కడ మేము 10,000 ఇస్తాం, 12,000 ఇస్తాం" అని వేరే వేరే సంఘాలు ఆఫర్ ఇచ్చినప్పుడు నేను అన్నాను వాళ్ళతోటి ఒక్కటే మాట. అయ్యా! ఆ 3000లోనే దేవుడు నన్ను తృప్తిగా ఉంచాడు. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి నేను నర్వల చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆ 3000 తోటి దేవుడు నన్ను తృప్తిపరిచాడు. హ్యాపీగా ఉంటాను నేను. సంతోషంగా ఉంటా. ఎంజాయ్. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మా వాళ్ళతో సహవాసం కలిగి ఉంటున్నాను. మా వాళ్ళని బలపరుస్తున్నాను. ఆ! మరి ఒకవేళ నేను అక్కడ 3000కు బంద్ చేసిననుకో, చర్చి తాళం పడతది ఖచ్చితంగా అది. మా సిస్టర్ జ్యోతమ్మ ఉందాడ. జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆ చర్చిని విడిచిపెడితే, ఆ 3000కి ఏ పాస్టర్ అక్కడికి పోడు, సేవ చెయ్యడు. రెండోది, ఆ చర్చి తాళమేస్తారు. అప్పుడు ఏమైతదంటే అనేకమైన ఆత్మలన్నీ గూడా పాడైపోతవి. మనం దురాశ కలిగి ఎప్పుడైతే నాకిక్కడొస్తే 15,000 ఒస్తాయి, 12,000 ఒస్తాయి, ఇంకా మస్తు ఆదాయం ఒస్తది, కుటుంబ ప్రార్థనలు చేస్తే లాభమొస్తది. ఆ! కుటుంబంలో ఉన్నటువంటి గృహ కూడికలు పెడితే ఆదాయం వస్తది కదా! అని చెప్పి ఆశపడి నేనొస్తే ఒకవేళ, నాలాంటి సేవకులు ఎందరో నేను చూస్తాను. 15,000 జీతగాడు కూడా 10 రోజులకే అప్పులు చేసిన వాడు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు ఖచ్చితంగా. అలాంటి వారి జీవితంలో నేనెందరికో తెలిసినటువంటి వారి దగ్గర ఆర్థికంగా సహాయం చేపించినటువంటి వాడిగా కూడా ఉన్నాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దురాశ ఉండకూడదు. అత్యాశ ఉంటే మనం ఏమైతదంటే దేవుని మరచిపోతాం మనం. డబ్బుల మీద ఆశ కలిగి ఉంటాము. లోకములో ఉన్న వాటిపైన ఆశ కలిగి ఉంటాం గానీ, దేవుని పైన ఆశ ఉండదు. అందుకే ఆగురు అంటాడు, "అయ్యా! నాకు ఇవన్నీ ఏమొద్దు. ఐశ్వర్యమొద్దు, గొప్పతనం నాకేమొద్దు గానీ, నాకు గావాల్సింది ఏందంటే తగినంతగా నాకు దయచెయి. ఉన్నతమైన స్థితిలో నాకు ఉండడానికి ఇష్టం లేదు. లేకపోతే బీదవాడిగా ఉండడానికి కూడా ఇష్టం లేదు గానీ, తగినంతగా నాకెంత గావాలనో అంతే నాకు దయచేయని" ఆగురు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. మనలో ఈ దురాశ ఉంటే మనం భద్రపరచబడలేము. దేవుని చేత కాపాడబడలేము. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రెండో పాయింట్. మొదట భక్తిహీనత మనలో ఉంటే దేవుడు మనల్ని కాపాడడు. దురాశ ఉంటే దేవుడు మనల్ని కాపాడడు. మూడోది చెప్పి నేను ఇంకా ముగిస్తాను క్లుప్తంగా. రెండో సమూయేలు గ్రంథము, రెండో సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము మనం చూస్తే, రెండో సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14 వచనము ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయం 2 సమూయేలు 13, 14 వచనంలో చూస్తే, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను, అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి, అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసి తరువాత ఆమె ఎడల అత్యధిక ద్వేషము పుట్టి, అదివరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకమని చెప్పినను, అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరల రాకున్నట్లు తలుపు గడియ వేసెనని జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు తామరు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకొనిన్న వివిధ వర్ణము గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుతూ పోగా, ఆమె అన్న అయిన అబ్షలోము ఆమెను చూసి,
నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినను కదా, నా చెల్లి నీవు ఊరకుండుము, అతడు నీ అన్నే కదా, నిన్ను గూర్చి చింతపడవద్దెనను. కావున తామరు చెరపబడినదై తన అన్నయ్యగు అబుషలోము ఇంట నుండెనని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఒక నీచమైనటువంటి వ్యక్తి గురించి మనం చూస్తాం. ఒక పనికిరానటువంటి పాపిష్టి వ్యక్తి జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ వ్యక్తి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వాళ్ళు, ఆత్మీయంగా ఎదగవలసినటువంటి వాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పాపములో పడిపోయినటువంటి వ్యక్తిని గురించి మనం ఇక్కడ చూస్తాం. సొంత కుటుంబమును పాడు చేసినటువంటి వ్యక్తి. ఇంక నేను అవన్నీ పేర్లు చెప్పాను గానీ, సొంత జీవితాన్ని, సొంత కుటుంబాన్ని ఎంత పాపంలోనికి నెట్టివేసినటువంటి వ్యక్తిగా మనం ఉన్నాడో ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసిందంటే, మనలో పాపం అనేది ఉండకూడదు. పాపానికి ఆలోచన ఉండకూడదు. పాపం పట్ల మనము మరి ఆశ కలిగి ఉండకూడదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాపము ఎంతటి వారినైనా కూడా పాపవష్టి ఆలోచనలు ఉన్నప్పుడు, పాప సంబంధమైనటువంటి బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, కుటుంబాలను కూడా పాడు చేసే పరిస్థితి వస్తుంది. అనేకమైనటువంటి చెడు కార్యాలకు అలవాటు పడిపోయి, చెడు కార్యాలను చేస్తూ తన జీవితాన్ని కూడా ఏం చేస్తారంటే పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసే విషయం ఏంటిదంటే, మన జీవితంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపం పట్ల మనం అసహించుకోవాలి. పాపమును దూరపరచాలి. ఎందుకంటే పాపము అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు చాలా మందిని క్షమించేసాడు. అమ్మా, ఇక మీదట నువ్వు ఆ పాపము చెయ్యకు, వాటి జోలికి నీ వెళ్ళొద్దు అని యేసుప్రభు చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో పాపం ఉంటే, పాపము మనం ఏలుబడి చేస్తే, పాపము ద్వారా వచ్చే జీతము మనిషికి మరణము అని దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి దేవుడు మన జీవితాలను కాపాడాలి అంటే, దేవుని చేతిలో మనం భద్రపరచబడాలి అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, కరువులొచ్చినప్పుడు, శత్రువులు మనల్ని నాశనం చేయాలని చూసినప్పుడు, మనకన్ని విషయంలో బాధలు కలిగినప్పుడు, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పించి, కాపాడి, క్షేమంగా ఉంచి భద్రపరచాలంటే 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. భక్తిహీనత ఉండకూడదు, దురాశ ఉండకూడదు, పాపము ఉండకూడదు. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే, దేవుని చేత మనం ఎప్పుడు కూడా భద్రపరచబడలేము, కాపాడబడలేము. కాబట్టి మనలో ఉండవలసింది భక్తి ఉండాలి, అత్యాశ ఉండకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఉదయకాలమందు ఒకవేళ ఇలాంటి లక్షణాలు మన జీవితంలో ఉంటే, ఒకవేళ ఉండవేమో చూసుకుని, పరీక్షించుకుని, ప్రభు సన్నిధిలో సరి చేసుకుని, దేవుని బిడ్డగా, మన విశ్వాసిగా, ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.